సో ఎలా అనిపించింది శివం భజే మూవీ చేస్తున్నప్పుడు అండ్ చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ కూడా అయింది, ఎక్స్పెక్ట్ చేశారా? చేసినప్పుడు అసలుకి నేను వేరే మూవీస్ కూడా శివం భజేకి ముందు కూడా కొన్ని మూవీస్ చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో 2-3 మూవీస్ నేను లీడ్గా చేశాను, హీరోయిన్గా, అవన్నీ రిలీజ్ అవ్వలేదు. సరే పోనీ నేను ఒక మంచి క్యారెక్టర్ చేసినది రిలీజ్ అయినా నాకు హ్యాపీగా అనిపించాను. సెట్లో అయితే మిగిలిన సెట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం హడావిడిగా రష్గా ఇటుపక్క అటుపక్క ఏదో ఒక టెన్షన్తో ఎవరో అంటే లైక్ ఇలా ఉంటుంది, చాలా టెన్షన్గా నడుస్తుంది. శివం భజ సెట్ చాలా కూల్గా ఫన్గా నడిచింది. అండ్ అర్బాజ్ ఖాన్ గారు హీఈస్ వెరీ కామ్ అండ్ జెంటిల్మెన్. సాయిదీనా గారు ఉన్నారు తమిళ్లో, ఆయన పెద్ద విలన్. సో ఆయనతో ఫుల్ ఫన్ చేసుకుంటూ ఇక్కడ అర్బాజ్ ఖాన్ జోకులు వేసుకుంటూ అసలు సెట్ షూట్ జరిగినట్టు కాదు. అండ్ మా డైరెక్టర్ అప్సర్ గారు, శివేంద్ర గారు వీళ్ళందరూ కలిసి సెట్ని ఎలా చేశారంటే ఒక ఆడుకుంటూ పాడుకుంటూ జరిగిన ఒక షూట్ లానే అనిపించింది. నేను ఇంకా ఏ షూట్ అంత ఎంజాయ్ చేయలేదు, అంత హ్యాపీగా గడవలేదు, టెన్షన్ లేకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, మూవీ రిలీజ్ అయింది. సో అయిన తర్వాత మీ రోల్కి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా బెస్ట్ కాంప్లిమెంట్ మా గౌతమ్ దగ్గర నుంచి వచ్చింది. ఓకే. సో నా లుక్స్ చాలా బాగున్నాయని అందరూ లుక్స్ మీద చెప్పారు. అందరికీ నా లుక్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ స్పెషల్లీ నేను క్యూట్గా కనిపిస్తున్నా, అండ్ నా డ్రెస్సింగ్ సెన్స్, నా ఎక్స్ప్రెషన్స్, సటిల్ యాక్టింగ్ అది కూడా చాలా బాగా నచ్చింది అందరికీ. అండ్ ఐ లవ్ దట్. చాలామంది నాకు న్యూస్ ఆ రోజు ప్రెస్ వాళ్ళు కూడా క్యూట్గా ఉంది మీ ఫేస్, మీ ఎక్స్ప్రెషన్స్, మీరు చాలా క్యూట్గా కనిపిస్తున్నారని చెప్పారు. అది ద బెస్ట్ ట్యాగ్ లైన్ అనమాట ఆ మూవీకి నాకు వచ్చింది. ఓకే. సో ఇప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా డ్రీమ్ రోల్స్ ఉంటాయి మూవీస్లో, ఏదో ఒక డ్రీమ్ రోల్ చేయాలి ఎప్పటికైనా లైఫ్లోని. సో అలాంటి ఇనాయికి ఏం డ్రీమ్ రోల్ ఉంది, ఎవరితో చేయాలని ఉంది? నాకు ఎవరితో చేయాలనడాని కన్నా నాకు ఒక డ్రీమ్ రోల్ ఏంటి అంటే విలన్. సో తెలుగు ఇండస్ట్రీ సౌత్లోనే నేనే ద బెస్ట్ విలన్ అవ్వాలనేది నా డ్రీమ్. ఓకే. లేడీ ఉమెన్ విలన్ చాలా తక్కువ కదా. సో నాకు సెట్ అవుతుందని నా ఫీలింగ్, స్పెషల్లీ నా ఫీలింగ్. అది చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నేను ఇప్పుడు కాకపోయినా ఎన్ని ఇయర్స్ అయినా నేను ఖచ్చితంగా విలన్గా చేస్తా. ఓకే. అది నా డ్రీమ్ రోల్. ఎవరితో చేయాలని అంటే చేస్తుంది ఇప్పుడు అట్లా. ఎస్, కైండ్ ఆఫ్ అట్లాంటి రోల్. నాకు ఎవరితో చేయాలంటే నాకు పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఉంది, దుల్కర్ సల్మాన్తో చేయాలని ఉంది, అల్లు అర్జున్తో చేయాలని ఉంది. ఉన్న టాప్ హీరోస్ అందరితో నేను విలన్గా చేయాలని నాకైతే ఉంది. హీరోయిన్గా కాదు. ఓకే. అంటే ఒక్కొక్కరి ప్రియారిటీస్ ఒక్కొక్కటి అంటారు కదా, నాది ఇది. నాకు విలన్ రోల్. గట్టిగా ఫైట్స్ చేయాలి. ఫైట్స్? ఎస్, ఆబ్వియస్లీ. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా. ఆ ఫైట్స్ కూడా ఎవరితో? హీరోతో, మెయిన్ హీరోతో. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అంతే వాళ్ళతోనే. హీరోతో ఫైట్ చేయడానికి ఈ రోల్ డ్రీమ్ రోల్ అయిందా? అంటే హీరోతో ఫైట్ చేయడానికనే కాదు, లేడీ విలన్ అనేది చాలా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ని నిభాయించడం అంటే దాన్ని చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతా నేను. అండ్ దాంట్లో ఒక పవర్ కనిపిస్తుంది. అదే మగవాళ్ళంటే ఇష్టం లేదు కదా, ఈ రకంగా అలా కొట్టేయచ్చాను. అది కూడా ఒకటి. ఓ మై గాడ్, అది కూడా ఒకటా? అయితే భయపడతారు వాళ్ళు. మరి నేను అర్థం చేసుకున్నా, నేను లైఫ్లో ప్రతిదీ నా తప్పులు నేర్చుకుని అందరు మగాళ్ళు అలా ఉన్నారని కదా తెలుసుకున్నా నేను. ఇప్పుడు సీరియల్ కిల్లర్ మూవీస్ ఉంటాయి, జనరల్గా ఆడవాళ్ళు చంపేస్తూ ఉంటారు. అలా మీరు మూవీస్ మగవాళ్ళని చంపే సీరియల్ కిల్లర్ మూవీ ఏం చేయరు కదా? చూద్దాం, క్యారెక్టర్ వస్తే చేద్దాం. రెడీగా ఉన్నది. రియల్ లైఫ్ అయితే కాదు, క్యారెక్టర్ వస్తే చేస్తాం. సో ఒక అందమైన అబ్బాయి ఎంటర్ అయిపోయాడు, సో మీ పర్సెప్షన్ మారింది, ఇంకెందుకు అయిపోయింది కదా, పోయినట్టే కదా. పర్సెప్షన్ మారినా నాకు నా డ్రీమ్ రోల్స్ మారవు కదా, నా డ్రీమ్ మారదు కదా. ఓకే, మీ డ్రీమ్ ఓకే, అవన్నీ ఓకే, బట్ అబ్బాయిల మీద పర్సెప్షన్ నేను చెప్పేది. పర్సెప్షన్ 100% ఏం మారలేదు. 100% అందరూ ఒకలాగా ఉండరు అని చెప్పి మాత్రం అర్థమైంది అంతే. ఓకే, అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు అయితే అర్థమైంది. ఓకే, ఆ నెగిటివిటీ అయితే కొంచెం పోయింది. ఓకే.